హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత అనేక అంశాలు అయితే సమాజంలో చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్ష పార్టీల మధ్య కొంత చర్చనీయాంశమైనటువంటి అంశాలు దారితీస్తున్న నేపథ్యంలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మోస్ట్ యాక్టివ్ పర్సన్ విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆయన ప్రెస్ మీట్ వేదికగా కూడా బీసీలను కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎందుకు ఇవన్నీ అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే కాక. చెప్పండి. ప్రెస్ క్లబ్ వేదికగా కూడా మీరు ఇవాళ బీసీ సంఘాలని కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తే ఏంటి అసలు దీని ప్రధాన అంశం? సోమాజిగూడలో బీసీల మీటింగ్ అయింది. ఆ బీసీల మీటింగ్లో ఒకటే చెప్పిన, చూడరా బాబు, మనం తరతరాల నుంచి కొట్లాడుతున్నాం. రోజు ఒక చోట రెండు చోట్ల బీసీ మీటింగ్లు అవుతుంది, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అవుతుంది, బీసీ సంఘాల మీటింగ్లు అవుతాయి. కానీ ఇవాళ సమయం వచ్చింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత మేము పవర్లో వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సస్ కండక్ట్ చేస్తామన్నారు. అదేవిధంగా జిత్తా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్ళ రిజర్వేషన్ కూడా పెరుగుతున్నది. అది కనిపెట్టినటువంటి ఆలోచన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, కులగన జరగాలనే ఆలోచన వచ్చింది. మేము పవర్లో వస్తే కులగన జరుపుతామన్నాడు. ఇవాళ ఆయన అపోజిషన్ లీడర్. కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇమీడియట్గా అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, కమిటీ వేశాడు. ఆ కమిటీ తర్వాత 42% ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు మనకు ఒకటే మార్గం, అందరికీ చెప్తున్నా, 2వ తారీఖున అందరు రావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఢిల్లీలో పెద్ద ఎత్తున పెట్టాలని. దానికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తారు, అది రాహుల్ గాంధీని పిలవడానికి. కనుక అన్ని సంఘాలు, ఇప్పుడు ఈ సంఘం ఆ సంఘం అనదు, రాజకీయాలకు అతీతంగా అందరూ మనం ఢిల్లీలో పోయి జంతర్ మంతర్లో ఒక పెద్ద ఎత్తున మనం సభ పెడితే, ధర్నా పెడితే, దానికి ఆయన వస్తే దానివల్ల ప్రతిఫలం ఉంటుంది. దానివల్ల మిగతా రాష్ట్రాలలో రేవంత్ రెడ్డి ఏ విధంగా చేసిండో అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కులగన జరుగుతుంది, మనకు లాభం జరుగుతుంది. విద్య ఉద్యోగాలలో వస్తుంది, రాజకీయాలలో మనం పెరిగే అవకాశం కూడా వస్తుంది అనేది నా ఉద్దేశం. దీనికే నేను చెప్పాను అందరు అక్కడికి రావాలని. అదేవిధంగా ఇదే సమయంలో డీలిమిటేషన్ అంటున్నాడు. డీలిమిటేషన్ ఎందుకు అవసరం? ఇప్పుడు ఇవాళ ప్రజలందరూ కోరుతున్నారు కులగన. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసిన. మా జనాభా పెరిగింది, ఒక సెపరేట్ మినిస్ట్రీ పెట్టిన, అది ఇవ్వలే, కులగన కూడా జరగలే. కానీ ఇవాళ మా నాయకుడు కులగన జరగాలంటున్నాడు కాబట్టి ఇదే సమయంలో డీలిమిటేషన్ తెచ్చాడు. దీని గురించి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ మీట్ వేదికగా కూడా అసలు విధి విధానాలే ఖరారు కానటువంటి డీలిమిటేషన్ మీద మీరు అందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీ అని పెట్టుకొని మీటింగులు పెట్టుకొని ఏం సాధించడం కోసం, ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికేనా అని చెప్పి ప్రశ్నిస్తారు. ప్రభుత్వము ఒక లీక్ చేస్తే దానికి అపోజిషన్ ఏది సమయం పాటించాలి. సమయం అంటే మనం మొదలే మాట్లాడకుంటే తర్వాత మాట్లాడితే, ఆయన బిల్లు పెట్టినాక మాట్లాడితే మళ్ళీ నష్టమవుతుంది కదా. అందుగురించి మేము మీటింగ్ పెట్టిండు స్టాలిన్. ఇది జరగబోతున్నది, దక్షిణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మన సీట్లు తక్కువ అవుతుంది. దాని బదులు నువ్వు జనగణ అంటున్నావు కదా, జనగణలో కులగణ పెట్టు, ఆ లెక్క తెలిసిన తర్వాత పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అదే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ నాకు తెలిసింది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఆర్టీఐలో మళ్ళీ బిల్లు పెడతాడట. అది ఒక వెపన్ ఉండే అందరికీ, పేదవానికి, రిక్షా దొక్కేవాడిని వచ్చి రైతు కూలీకి కూడా ఏదని అడగగా వాళ్ళ ఊర్లో ఒక రోడ్ వేసిందనుకో, ఆ రోడ్డుకి ఎంత ఖర్చు అయింది వాడు వేసి వెళ్ళిపోతాడు. వాడు ఎవడేసిండో తెలియదు. అది 4 రోజులలో రోడ్డు చెడిపోతుంది. కానీ డబ్బులు ఎవరు పోతాయి? ఆ డబ్బులు ఎంత ఖర్చు చేసిండ్రు, ఎన్ని కిలోమీటర్లు రోడ్ వేసిండ్రు అనేది ప్రతి పేదవానికి, గ్రామాల్లో ఉన్నోని కూడా తెలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. దాన్ని ఎందుకు చేంజ్ చేయాలని పెట్టాలని చూస్తూ దానికి జయరాం రమేష్ నాకు వాట్సాప్లో చూసిన ఈ ఆర్టీఐ అనేది పకడ్బందీతో చేసినటువంటి చట్టం,
ఆ చట్టాన్ని మళ్ళా మార్చడానికి ప్రయత్నం చేయొద్దు అనేది నా ఉద్దేశం. అంటే ప్రజల పాలనా పారదర్శకతను తీసుకురావడం కోసం ఆర్టీఐ యాక్ట్ని గతంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో తీసుకొచ్చిన పరిస్థితులు ఎందుకు ఇప్పుడు దీన్ని ప్రధానంగా మార్చడం వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా ఏంటి అసలు దీని వ్యవహారం? చూడండి, ఆర్టీఐలో ఎవరు పోయినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా పలానా వ్యక్తి ఏంది ఆయన ఆస్తి, ఆయన ఏడో చదివిండు, ఒక లీడర్ గురించి కూడా అడగొచ్చు. అదేవిధంగా రోడ్ల గురించి అడగొచ్చు, తన కరెంట్ వస్తలేదని అడగొచ్చు. ఈ కరెంట్ పెట్టిండ్రు కానీ ఎన్ని కంపాలు పెట్టిండ్రు, మా కరెంట్ వస్తలేదు, దీని మీద వివరణ ఇవ్వమంటే ఇమీడియట్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వివరణ ఇస్తుంది. కనుక ఇది అందరికీ లాభం. ఇది ఒక పేదవానికి ఒక ఆయుధం ఇస్తే ఆ ఆయుధంలో కూడా మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే జయరాం రమేష్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇది సరి అయిన చట్టాన్ని దీనిలో కూడా ఏదన్నా వీక్ చేయాలని ఆలోచన చేస్తున్నాను అన్నాడు. కాబట్టి ఒక పక్క డీలిమిటేషన్ అంటావు, ఇంకో పక్క ఆర్టీఐను పెట్టాలంటున్నావు. కానీ ఒరిజినల్గా కులగణ మీద నీకు మాట్లాడతలేవు. కులగణ జరగాల్సిందే, పేద ప్రజలకు న్యాయం జరగాలంటే విద్య ఉద్యోగస్తుల చదువులలో అందరికీ లాభం అవుతుందని రేవంత్ రెడ్డి ఇక్కడ చేసిండు. అదేవిధంగా రాహుల్ గాంధీ రేపు పార్లమెంట్లో బిల్లు పెడితే ఈ కులగణ పాస్ కావాలనేది గతంలో ఐఐఎంలో సోనియా గాంధీ గారు పెట్టింది. కాబట్టి సుప్రీంకోర్టు కొట్టేసినాక బిల్ పాస్ అయితే ఇవాళ ఎంతోమంది ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు. అది యూపీఏ ప్రభుత్వం చేసింది. కనుక ఇవాళ కూడా రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయానికి తప్పనిసరిగా జంతర్ మంతర్కి అందరు రావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ రండి, మన స్ట్రెంత్ చూపిస్తే అది మిగతా రాష్ట్రాలలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల రాహుల్ గాంధీ పెట్టిన బిల్లు కూడా పాస్ అవుతుంది అనేది అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్గా నేను కోరుతున్నా. సో ఏదైతే దేశ జీడిపికి అసలు ఈ డీలిమిటేషన్కి సంబంధం ఏంటని చెప్పేసి కూడా బండి సంజయ్ తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఏమంటారు కాకని? చూడండి, బండి సంజయ్ ఏదన్నా మాట్లాడతాడండి, ప్రతిదానికి జవాబు. డీలిమిటేషన్ మాకు అవసరం లేదంటున్నాం. ఆయననేమంటూ డీలిమిటేషన్, కిషన్ రెడ్డి గారు ఏమంటాడు, అది మేము పెట్టనే లేదంటుడు. ఈయననేమో ఆడ మీటింగ్ పెడితే వాళ్ళని దొంగలు అంటాడు. ఏంది ఇది? ఇది ప్రజాస్వామ్యంలో మీటింగులు పెట్టుకోవచ్చు. మాకేదైనా అనుమానం ఉంటే దాని మీద మేము మీటింగ్ పెట్టుకుంటాం. ప్రభుత్వానికి మా ఆలోచనను చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. సో దేశంలో కేంద్రం నుంచి కూడా పూర్తిగా నక్సల్స్ మీద ఒక యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు బండి సంజయ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీని విమర్శిస్తున్న పరిస్థితులైన అర్బన్ నక్సల్ అని చెప్పేసి అంటున్నారు. అర్బన్ నక్సల్ చేతిలో ఈ కులగణన ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏమంటారు దీని మీద? అంటే బండి సంజయ్ ప్రతి మాట ఏది మాట్లాడినా జవాబు చెప్పేది అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటంటే డీలిమిటేషన్ కావద్దు, అదేవిధంగా మా సీట్లు తగ్గుతాయని, దక్షిణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మా వాదన వినిపిస్తున్నాం. దాన్ని ఆయన ఏమన్నా అనుకుంటే అనుకొని దానికి ఎందుకంటే ఆయన ఏది మాట్లాడినా దానికి రిప్లై ఇచ్చే అవసరం లేదు. అన్వాంటెడ్ మాట్లాడిన ఇష్యూలో మేము మాట్లాడం. అది థ్యాంక్ యూ. అమిత్ షా మాట్లాడుతూ పూర్తిగా మావోయిస్టులను ఏరవేస్తున్నాము, అందుకే ఛత్తీస్గఢ్లో ఈరోజు మావోయిస్టుల మీద పెద్ద ఎత్తున కూడా కాల్పులు జరుగుతున్నాయని చెప్తారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్టాండ్ తీసుకుంటుంది మావోయిస్టుల మీద? మావోయిస్టుల ఇష్యూలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళని చంపినప్పుడు కూడా మేము కూడా చేసాం. ఆయన కొత్తగా ఏం చేస్తలేడు. పోలీసు వాళ్ళని చంపి మందిని చంపుతుంటే తప్పనిసరిగా యాక్షన్ తీసుకున్నారు. అదేవిధంగా ఇవాళ నక్సలైట్లను తక్కువ చేయాలి, నక్సలిజం తగ్గాలని మా ఆలోచన కూడా ఉండే. అది ఆయన చేస్తూ గొప్పతనం ఏముంది? ఇది కొత్తదేం కాదు. నక్సలైట్ల గురించి అందరూ ఒకే ఆలోచన. మంచి చేస్తుంటే ఈ ఊర్లోకి రావద్దని, మన డెవలప్మెంట్ చేయొద్దు అనేది కొన్ని వాళ్ళ ఆలోచనలు వేరున్నాయి. దానికి మేము వ్యతిరేకంగా పోలీసు వాళ్ళని చంపినప్పుడు కూడా మేము కూడా కౌంటర్ అటాక్ చేయడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి ఇది కొత్తతనం ఏమి లేదనేది నా ఉద్దేశం. ఫైనల్గా మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును అసెంబ్లీ నుంచి కూడా డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ధర్నాలు జరుగుతున్నాయి. అట్లా అయ్యే అవకాశం ఏమైనా ఉందా? చూడండి, డిస్క్వాలిఫికేషన్ ఎవరు చేయలేడండి. ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ఉన్న ఏదైనా స్టేట్మెంట్లు ఇస్తే దానికి నేనేం జవాబు చెప్పాలి? 5 ఏళ్ళకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మేము 5 ఏళ్ళ వరకు పరిపాలిస్తాం. ఆ 5 ఏళ్లలో మంచి పరిపాలన చేస్తే మళ్ళీ మమ్మల్ని ఎన్నుకుంటారు. అందులో ఏదైనా తప్పులు జరిగితే ప్రజలు ఆలోచన చేస్తారు. కానీ ఈయన చేతిలో ఏం లేదు. కానీ ఆయన మాట్లాడిన దానికి అర్థం లేదు. అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అన్న దాని మీద నేను జవాబు చెప్పదలుచుకోలేదు. రైట్.
సో చూసారు కదా, ఏదైతే కేంద్రం నుంచి కూడా రాష్ట్రం వరకు జరిగే రాజకీయాల్లో కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు డీలిమిటేషన్ అంశం తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఇటు ఆర్టీఐ యాక్ట్ని కూడా పూర్తిగా తొలగించాలనేటువంటి చర్యలు జరుగుతున్నాయి. కేంద్ర బీజేపీ చేస్తుంది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే చూడాలని చెప్పేసి కూడా హనుమంతరావు గారు చెప్తున్న నేపథ్యంలో ఇక చూడాలి మరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో ఎట్లాంటి సంప్రదింపులు జరుపుతుంది, ఈ చట్టాలకు సంబంధించి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది కూడా ఇక తెలియాల్సి ఉన్న నేపథ్యంలో మరోవైపు బీసీలకు సంబంధించి వారి మద్దతును కూడా కూడగట్టుకొని బిల్లు పాస్ చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ బిల్లులకు సంబంధించి కూడా పూర్తి ఆమోదం తెలపాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామెన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ గాంధీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.